ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ ఒక్క నిమిషం అండి, చాలా చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఒకసారి ఇది అంటే మీ వాచ్ చూడడానికి కాదు, బేసిక్గా ఇట్రండి. ఈ చేయి పట్టుకోండి ఒకసారి. యా, ఆయన ఫ్రీగా చెప్పరు. మీరు జీపే చేయట్లేదా? దే పెయిడ్ నో, యూ పే. మమ్మల్ని ఇక్కడ పెట్టి రోస్ట్ చేయనికే తప్ప గీత తీసుకో నువ్వే. మీరు మీరు చూసి చెప్పాలి. ఇదేంటి తెచ్చిన వాళ్ళ దగ్గర మళ్ళీ ఇచ్చి ఎలా కంగారు పడుతున్నారు? ఇంకో మైక్ ఇవ్వండి కదా. ఏం చెప్పమంటావు? చెప్పండి, మీరే మీరే కదా ఇందులో జాతకాలు చెప్పేది. అదేంటి మీరిద్దరు అలా ఫిక్స్ అయ్యి చెప్పకూడదు, అక్కడ ఉన్న నీకు ఇంకొక బైక్ వచ్చేటట్టుగా ఉంది కొత్తగా. థ్యాంక్ యూ అన్న. బైకే అండి, బైకే. మీరు ఇంకా మానలేదా? ఇది బైక్ అండి, వైఫ్ కాదు. ఓకే, మూర్తి గారు నా జాతకం చెప్తున్నారు అక్కడ. నిజంగా చెప్పేవాళ్ళు కూడా ఎంత చూడరన్న. ఇంతకీ కరెక్ట్ గా చెప్పేది మీరు అందరే, సో మీ అందరికి ఇవ్వాలి ఇది బేసికలీ. కాదు, ఆయన 1 year తర్వాత ఎక్కడ ఉంటాను అని అడుగుతున్నారు అనమాట. నేను ఎక్కడ అడిగాను? మీరు అడగలేదా? నేను ఎక్కడ ఉంటాను? కూకట్పల్లిలోనే ఉంటాను. ఓకే, అదేంటి మీరు గచ్చిబౌలిలో కాదు, అది ఒక బ్యాచులర్. ఓకే ఓకే, ఇప్పుడు ఇంకొక హ్యాండ్, ఇంకో హ్యాండ్, మంచి హ్యాండ్ ఇది. అంటే మీ హ్యాండ్ నేను పట్టుకుందాం కదా అని. ఓకే సార్ సార్, యా, ఇక్కడ జాతకం ఏంటండి? నెక్స్ట్ ఇయర్ లో ఎక్కడ ఏంటి? ఆయన చాలా బిజీ కాబట్టి ఎవరికి కాల్ షీట్స్ ఇవ్వాలి. రాలేదండి, చెప్పాల్సిన ఆయన రాలేదు, నన్ను ఇరికిస్తున్నారు మధ్యలో. కానీ ఆయన ఎంత సీరియస్ గా చూస్తున్నారు చెప్పండి. చూడండి, హర్షకైతే చెప్పారు, నాకైతే చెప్పట్లేదని. ఎంతసేపు పట్టుకోవాలని అంటే ఇప్పుడు బేసిక్గా లైట్స్కి కొంచెం కాలిపోతుంది, తొందరగా ఫినిష్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ హిందీతో పాటు తమిళ్ కూడా చేసేటట్టు ఉందన్న. నేను చెప్పానా? లేదు, ఆయన గురించి ఇందాక చెప్పా. ఓకే, యాక్చువల్లీ బేసిక్గా మేము మీకు ముగ్గురిని చూపించబోతున్నాం అనమాట. నా ఫోన్ ఏది? వాళ్ళ జాతకం మీరు ఇప్పుడు చెప్పాలి. మీకు మీకు మాకు వాళ్ళకి చాలా బాగా తెలిసిన వాళ్ళు. నా ఫోన్ ఇవ్వండి మా. ఓకే, ఇప్పుడు వీళ్ళని, యా, ఫస్ట్ ఫోటో గుర్తుపట్టారా? మా అన్నయ్య. మీ అన్నయ్య, సూపర్ హిట్ కొట్టిన మీ ప్రొడ్యూసర్. అవును. సో ఆయన జాతకం ఆయన చూసారా? మీకోసం జాతకం చెప్పించుకోవడానికి ఆయన అందరినీ ఇప్పుడు బేసికలీ ఈ ఫోటో నాని అన్న జాతకం నేను చెప్పాలా? మా అన్నయ్య నా జాతకం తిరగరాశారు కోర్టుతో, ఇక ఆయన నేను జాతకం ఏం చెప్పాలి? ఆయన చూసారా? మీకే జాతకం చూపించడానికి చెయ్యి ఎంత బాగా క్లియర్గా పెట్టారో, రేఖలు కనిపించడానికి. హిట్ 3 బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి, తొందరలో బుక్ చేసుకోమని చెప్తున్నారు ఆయన. ఓకే, నెక్స్ట్ పిక్చర్. మీ ఫేస్ ఓకే, ఇది ఈ ఫోటో రెబల్ స్టార్ ద గ్రేట్ ప్రభాస్ అన్న. మళ్ళీ సినిమా వస్తే తెలుగు సినిమా జాతకం మళ్ళీ బాగుంటుంది. పెళ్లి గురించి నో కామెంట్స్. సో మోస్ట్ ఈయన చూసారా? మీకోసమే ఆయన చెయ్యాలా పెట్టారు. నన్ను బాగా ఇరికిచ్చారు. ఇది సార్ పెద్దవారు చెప్తే బాగుంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఆయనకి ప్రొడ్యూస్ చేయడం మాత్రం వచ్చు. నేను ప్రస్తుతానికి జాతకాలు చెప్పను. అసలు చెప్పాల్సింది శ్రీని అన్న, ఆయన చెప్పట్లేదు, ఆయన ఎటు దాక్కున్నాడు. బట్ సార్ మీరేమైనా ప్లీజ్. మహేష్ బాబు గారి జాతకం చెప్పడానికి ఏముంటుందండి, ఇంకా ఆయన ది బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ దిస్ కంట్రీ చేస్తున్నారు. సో తెలుగు చలనచిత్ర జాతకం మారాలని కోరుకుంటున్నా సినిమాతో, అంతకంటే ఏం చెప్తాం మనం. సో ఎగ్జాక్ట్లీ, రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. సో ఐ థింక్ ఇట్స్ బెటర్. సార్ ఫైనల్గా ఈ జాతకాన్ని ఏం చెప్తారు సార్? సార్ చూడండి సార్, ఆల్రెడీ కోర్టు ద్వారా ఆ జాతకం విజృంభించింది. కృష్ణప్రసాద్ గారు కూడా మాకు చెప్పి ఇంకా విజృంభిస్తుందని చెప్తున్నారు. కాబట్టి దిస్ ఈస్ గోయింగ్ టు బి గ్రేట్. అండ్ సారంగపాణ జాతకం ద్వారా దర్శి అంటే మన సినిమాల జాతకాలు 100% నమ్మి తీయకూడదు, మన టాలెంట్ మనం నమ్మి తీయాలి. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ జాతరత్నాలు ఐ థింక్ ఫర్ దర్శి. దట్స్ ద జాతకం ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరి జాతకం ఒకటే అనిపిస్తుంది, 25th April సూపర్ హిట్ని, బ్లాక్ బస్టర్ని విట్నెస్ చేయబోతున్నారు అని. సో ఆలస్యం చేయకుండా